Hello children. Today we are going to discuss about a small topic, diagonal. What is diagonal? The line segment between two opposite vertices. Opposite vertices called diagonal. చూడండి ఇక్కడ A B C D అనేవి vertices అంటారు, ప్లూరల్ vertices. B కి D కి ఒకటి జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ అంటారు, దీన్ని డయాగనల్ అంటాం. అలాగే A నుండి C కి ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. సో డయాగనల్కి డెఫినేషన్ నేను చెప్పాను, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎన్ని అని చెప్పడానికి ఒక ఫార్ములా చెప్తున్నాను. డయాగనల్స్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫార్ములా n into n minus 3/2. సో హియర్ n is equal to నెంబర్ ఆఫ్ సైడ్స్. సపోజ్ ఇక్కడ మీకు వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయండి? వెర్టిసెస్ అంటే సైడ్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 వెర్టిసెస్ ఉంటాయి. n is equal to 4 sides. 4 sides అంటే ఎన్ని వెర్టిసెస్ అంటే వెర్టిసెస్ సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఫార్ములా n into n minus 3/2. సో 4 into 4 minus 3/2 అంటే ఏమవుతుంది? 4 minus 3 అంటే 1. సో 4 into 1/2. సో 2 2s are 4. 2 డయాగనల్స్ అయిపోయి. ఇవ్వండి చూడండి, డయాగనల్స్ 2 డయాగనల్స్ అయ్యాయి. అదే మీరు పెంటగన్ తీసుకుంటే n is equal to 5 సైడ్స్ అవుతుంది. 5 into 5 minus 3/2. సో 5 into 2, ఎందుకంటే 5లో 3 పోతే 2 కనుక 2 2 క్యాన్సల్, 5 వెర్టిసెస్ అంటే ఇక్కడ మనకి 5 డయాగనల్స్ అవుతాయి, 5 డయాగనల్స్. అలాగే n is equal to 6, దీన్ని హెక్సాగాన్ అంటారు. హెక్సాగాన్కి ఎన్ని డయాగనల్స్ అంటే 6 into 6 minus 3/2. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 3s are 3 into 3 9 డయాగనల్స్ అవుతాయి. డయాగనల్స్కి ఈజీ ఫార్ములా ఇది. n is equal to 7 into 7 minus 3/2 అంటే యాజ్ పర్ ఫార్ములా n into n minus 3/2. సో 7 into 7 minus 3/2. సో 2 2s are 4, ఎందుకని 7లో 3 పోతే 4 అవుతుంది. 2 2s are 4. 7 into 2 14. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ డయాగనల్స్ కావాలన్నా అన్ని చేయొచ్చు. చూడండి చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎలాగో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ 4 సైడ్స్ ఉంటే 2 డయాగనల్స్, ఇదొక డయాగనల్ ఇదొక డయాగనల్, 2 డయాగనల్స్. ఫార్ములా ప్రకారం కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే 5 పెంటగాన్ అయితే నెంబర్ ఆఫ్ సైడ్స్ 5, 1 2 3 4 5 సైడ్స్. 5 సైడ్స్కి ఎన్ని డయాగనల్స్ అంటే 1 2 3 4 5 డయాగనల్స్ అవుతాయి. అలాగే హెక్సాగాన్కి అయితే 9 డయాగనల్స్ ఉంటాయి. ఇవి డయాగనల్స్ మొత్తం చేసిన తర్వాత మీరు కౌంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది చిన్న వీడియో కానీ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇది క్లాస్ 8లో ఉండే పార్ట్, కాకపోతే మీకు చిన్న షార్ట్ వీడియోస్ తీస్తే బాగా హెల్ప్ అవుతుందని నేను చిన్నగా చేసి పెడుతున్నాను. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.